గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శిలాఫలకాలకే పరిమితమైన పలు అభివృద్ధి పనులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమైన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆగిపోయిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతూ ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో అయినా పూర్తయితాయేమోనని ఆశతో ఎదురు చూస్తున్న నిర్మట గ్రామస్తులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చండూరు మండల పరిధిలోని దోనిపాముల నుండి నిర్మట మీదుగా కొండాపురం వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డుపై నిర్మట గ్రామంలో వాగుపై వంతెన నిర్మాణం లేక వర్షాకాలంలో ఒకే గ్రామంలోని ప్రజలు వంతెనకు అటువైపు ఇటువైపుగా మారి రోడ్డు దాటడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షాకాలంలో వాగు ప్రవహించిన సందర్భంలో అతివేగంతో వర్షపు నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం వలన వాగు దాటే పరిస్థితి ఉండదని, ఎటువైపు వారు అటువైపే ఉంటూ వారి అవసరాలను తీర్చుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం జరిపి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అదేవిధంగా మాల్ R&B 2 వరుసల రహదారికి ఆనుకుని దోనిపాముల నుండి నిర్మాట మీదుగా కొండాపురం వరకు బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలు జరగడానికి అనుకూలంగా లేదని, గత ప్రభుత్వాలలో వేసిన శిలాఫలకంలో రోడ్డు మరమ్మతులతో పాటు బ్రిడ్జి నిర్మాణానికి 1,50,00,000 రూపాయలతో బడ్జెట్ కేటాయించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు ఆ బడ్జెట్ బ్రిడ్జి నిర్మాణానికే సరిపోయిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలపై చూపించే ప్రేమతో గ్రామంలో బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఈ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణానికి కూడా బడ్జెట్ కేటాయించి పనులు పూర్తి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై పంచాయతీరాజ్ చండూరు ఏఈ సతీష్ రెడ్డిని సత్య న్యూస్ వివరణ కోరగా, బ్రిడ్జి నిర్మాణం కొరకు FDR నిధుల మంజూరు అయిన మాట వాస్తవమేనని, కానీ ఆ పని నిమిత్తం DPR అనుమతులు పొందలేదని, ఇటీవలే DPR అనుమతుల కొరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని, DPR అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ మొదలై బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని తెలిపారు. సుజాతనా, ఎవరు మీది? నిలబడనా? ఇది ఈ వాగు ఇబ్బంది అవుతుందా? అయితే అక్కడ వాగు వచ్చినప్పుడు 2-3 గంటలు దాటనియదు. అవతలనే ఇవతలనే ఉండాలి అది తగ్గిందాకా. రాకపోకలకు ఇబ్బంది, స్కూల్ పిల్లలు అటు ఇటు పోవడానికి ఇబ్బంది. యాండ్లు కూడా జరసేపు ఆగాలి పోయి. మీరు ఏదన్నా కూలి పనికి పోవాలన్నా కానీ అవతలనే తొలలు అవతలనే ఇవతలనే చీకటి అయినా అవతలనే.
ఇదేనా పేరు పేరు కడార్ చంద్ర కడార్చంద్రేనా. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసము శంకుస్థాపన శిలాఫలకం వేసారు కదా, మీరు ఇంతవరకు పూర్తి చేయలేదు. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది వర్షం వచ్చినా ఇబ్బంది అవుతుంది. బస్సులు దాటనిస్తలేదు. 3-4 గంటలు రాని అక్కడ లెక్కనే ఇక్కడ లెక్కనే అక్కడి ఇటు పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. దీని గురించి మళ్ళీ ఎవరికన్నా మీరు చెప్పుకోరా? ఇట్లా చెప్పినాం, చెప్తే చేస్తామని అంటారు. శాంక్షన్ అయిందట కదా, చాలా ఇబ్బంది ఉంది ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక పలు అభివృద్ధి పనుల కోసము కేవలము శిలాఫలకాలతోనే కాలం వెళ్ళబుచ్చారనే ఆరోపణలు ప్రజలు బహిర్గతంగా ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా శిలాఫలకాలకే పరిమితమైన పలు అభివృద్ధి పనులను కనీసము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమైన ఈ సమయంలోనైనా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందించాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ అనేక చోట్ల మనకు శిలాఫలకాలకు మంజూరైన పనులకు శిలాఫలకాలు వేసి అవి ఎక్కడ కూడా పూర్తి కాకుండానే వదిలేశారు. చాలా పనులకు డిపిఆర్ పర్మిషన్లు కూడా రాలేదు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే చండూరు మండల పరిధిలో ఉన్నటువంటి నెరమట గ్రామం వద్ద ఉన్నాము. ఈ నెరమట గ్రామంలో ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి సరైన బ్రిడ్జి నిర్మాణం లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఉన్నాయని ఎన్నో మార్లు మొరపెట్టుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా మొరపెట్టుకోవడంతో బీటీ రోడ్డు పునరుద్ధరణ కొరకు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కొరకు 1,50,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పేసి శిలాఫలకం వేయడం జరిగింది. కానీ దానికి ఎలాంటి డిపిఆర్ అనుమతులు రాలేదు. ఇప్పటికి కూడా ఆ పని శిలాఫలకంతోనే ముగిసిపోయింది. కానీ ప్రజల కష్టాలు మాత్రము అదేవిధంగా కనబడతా ఉన్నాయి. ఇది ఆర్ఎండ్బి రహదారి, చండూరు నుండి మాల్ వరకు వెళ్ళే రహదారి. ఆ రహదారికి ఆనుకొని దోనిపాముల నుండి కొండాపురం వరకు ఉన్నటువంటి రోడ్డు అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నెరపట గ్రామంలో ఊరు మధ్యలో ఉన్నటువంటి వాగుపై నుంచి వంతెన నిర్మాణం లేక ప్రజలు వాగు నీటి ప్రవాహము అతివేగంగా రావడం వలన వాగుకు ఇరువైపులా ఊరు మధ్యలో నుంచి ఉండడం వల్ల రెండు వైపులా రాకపోకలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. ఆ వాగు ఉధృతంగా వచ్చినప్పుడు ప్రజలు రెండు వైపులా ఉండి వాళ్ళ అవసరాల నిమిత్తము తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నదని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతూ ఉన్నారు. కానీ రోడ్డు పునరుద్ధరణ కొరకు అదేవిధంగా బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఆ రోజు మంజూరైనటువంటి 1,50,00,000 రూపాయలు ఈరోజు డిపిఆర్ అప్రూవల్ అనుమతి కోసము పంపించిన సమయంలో కేవలం 1,50,00,000 రూపాయలు బ్రిడ్జ్ నిర్మాణానికే సరిపోతున్నాయని చెప్పేసి ఎస్టిమేషన్ వేయడం జరిగిందని పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడున్న కనీసము ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఈ పనులు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవైపు మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చురుగ్గా సాగిస్తూ ప్రజలకు ఏ పనులైతే మేలుగా జరుగుతూ ఉన్నాయో ఆ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పనులు మొదలుపెట్టి చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నిర్మట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజల కళలు నెరవేర్చి వాళ్ళ ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు సత్యన్యూస్ ద్వారా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్డును కూడా పునరుద్ధరణ కోసము
ఎస్టిమేషన్ వేసామని చెప్పారు. దానికి కూడా అనుమతులు తీసుకొని రోడ్డును కూడా పునరుద్ధరణ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.